राजमंदिरे सकल कार्य दिग्विजयार्थ सिद्धिरस्तु भद्राचल श्री सीतारामचंद्र कटाक्षद्वारा सर्वाभीष्ट फल सिद्धिरस्तु सत्यायेता आशिषः सन्तु सत्याः सन्तु यजमानस्य कामाः एवं पुनर्दर्शन प्राप्तिरस्तु। భక్తులందరికీ విజ్ఞప్తి, ఈరోజు కళ్యాణోత్సవం జరిగినట్లుగానే రేపటి రోజున పట్టాభిషేకోత్సవం జరుగుతుంది. మనం ఈ పక్షోత్సవాల్లో భాగంగా రామాయణ పారాయణను 9 రోజుల పాటు జరుపుకున్నాం. దానికి ఈ రోజుతోటి 9 రోజులు నవరాత్రులైన తర్వాత రేపటి రోజున పట్టాభిషేకోత్సవం రాముల వారికి జరుగుతుంది. ఈనాడు ఈ కళ్యాణం ఎలాగైతే రాముడికి చాలా ప్రసిద్ధముగా ఉన్నదో, రామునికి తప్ప మరెవ్వరికీ చేయలేనటువంటి ఒక గొప్ప సేవ పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకోత్సవ సేవ రేపటి రోజున వైభవపేతంగా ఇదే కళ్యాణ మండపంలో జరుగుతుంది. రాముని పట్టాభిషేకాన్ని మనం దర్శిస్తే వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9985277715. మనకు పాపములు తొలగడం అనే కాక ఉద్యోగం లేనిటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుందిట, పదోన్నతి కలుగుతుంది అని అంటారు. అవన్నీ కూడా వాస్తు ప్రకారం ఇంట్లో రామ పట్టాభిషేకం ఉంటే వాస్తు దోషాలన్నీ తొలగతాయి అంటారు. అలాగా ఆ పట్టాభిషేకోత్సవానికి ఉండేటువంటి విశేషం అలాంటిది. కనుక రేపటి రోజున జరిగేటువంటి పట్టాభిషేకం, ఈరోజు ఎలాగైతే కళ్యాణోత్సవం జరుపుకున్నామో అదేవిధంగా రేపటి రోజున ఇదే ప్రాంగణంలో వైభవపేతంగా మనం పట్టాభిషేకోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటాం. కనుక అలాంటి ఆ పట్టాభిషేకోత్సవాన్ని కూడా మీరు సేవించుకోండి. అంతేకాదు, ఇప్పుడు మనం అందరూ లేస్తున్నారు, లేవకూడదు అనమాట. కారణం ఏంటంటే మనం ఇంకా సీతమ్మ వారిని రాముల వారిని చూడలేదు కలిసి కూర్చున్నప్పుడు. కనుక ఇప్పుడు కలిసి కూర్చొని అక్కడ హారతి ఇచ్చేంత వరకు కూడా ఇంకా కళ్యాణం అయినట్లు కాదు. లోపల అర్చక స్వాములు అలంకారం చేస్తూ ఉన్నారు. ఆ అలంకారాన్ని మనం సేవించాలి కదా. కళ్యాణం చూసిన తర్వాత చిట్ట చివరిలో మనం తొందరపడిపోతే ఎట్లాగా? ఇది మామూలు పెళ్లి లాంటిది పెళ్లి కాదు కదా. ఇది దైవ కళ్యాణం. దైవ కళ్యాణంలో తొందరపడకూడదు. మానవుల కళ్యాణంలో మనం ఆశీర్వచనం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ కళ్యాణంలో భక్తి శ్రద్ధలతో మనం కూర్చోవాలి. అసలు ఆలయానికి వచ్చింది కానీ, అలాగే ఈ కళ్యాణాన్ని సేవించుకోవడానికి వచ్చింది కానీ దేనికోసం అంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం. బయట మనం రకరకాలుగా ఉంటాం, అక్కడ ఉండేటువంటి మనస్సు బయట చాలా రకాలుగా పరిపరి విధాలా మనస్సు పరిగెడుతూ ఉంటుంది. ఆ మనస్సు ఒక చోట నిలబడాలి అని అంటే దైవ సన్నిధానంలోనే నిలబడుతుంది అని దైవ సన్నిధానానికి వచ్చి ఇక్కడ మనం స్వామి సన్నిధిలో కూర్చొని మనం అక్కడ తొందరపడకూడదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం చక్కగా మన మనస్సులో పదిలపరుచుకోవాలి. ఎందుకు అనంటే మనం ఈనాడు ఇక్కడ చాలామందికి లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది. అంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు, వారెవరికీ లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకిక్కడ ఈ కళ్యాణోత్సవం సేవించేటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది. అది మనకు లభించింది అని అంటే మనం చాలా అదృష్టవంతులం కింద లెక్క. అందుకని